దట్టమైన అడవులుండే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచానికి అవసరమయ్యే ఆక్సిజన్ లో 20% ఈ ప్రాంతం నుంచే పుట్టుకొస్తుంది. కారణం ఇక్కడ దట్టమైన అడవులే. ఆ అడవుల్లో ఎన్నో రకాలైన వింతలు విచిత్రాలు రెడీగా ఉంటాయి. అందులో ఓ వింత నది గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో అత్యంత దట్టమైన అమెజాన్ అడవిలో ఈ నది ఉంటుంది. పేరు అమెజాన్ బాయిలింగ్ రివర్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రవహిస్తున్నంత మేరకు నిత్యం వేడివేడి పొగలు గక్కుతూ ఉంటుంది. చాలా వేడిగా ఉండే నీరు ప్రవహిస్తుంటుంది. అందులో జీవజాతులకు స్థానం ఉండదు. పొరపాటున ఏ జీవ అయినా పడిందంటే ఇక అంతే, క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నిజానికి అదో మరుగుతున్న లావా లాంటిదని చెబుతున్నారు. అగ్నిపర్వతం నుంచి జాలువారే ద్రవంలా ఆ స్వచ్ఛమైన నది నీరు అడవిలోంచి ప్రవహిస్తుంటుంది. అది ప్రయాణించే మార్గంలో కనీసం వృక్ష జాతులు కూడా ఉండలేవు. పైనుంచి చూస్తే నదిలా కనిపించే పొగలు మాత్రమే కనిపిస్తాయి. అంతేకాదు దీనికో అరుదైన రికార్డు కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేడి నీటి నది ఏదంటే అదే. నిజానికి ఈ నదికి ప్రత్యేకంగా ఓ పేరంటూ లేదు. సింపుల్ గా బాయిలింగ్ రివర్ అంటారు. అమెజాన్ అడవుల్లో ఉంది కాబట్టి అమెజాన్ బాయిలింగ్ రివర్ అంటారు. ఎప్పుడూ కుతుకుతా ఉడుకుతూనే ఉంటుంది. సాధారణంగా ఏ నది దగ్గరకైనా మనం వెళ్తే ఆ నీటిపై నుంచి చల్లటి గాలులు పలకరిస్తాయి. ఆ నది దగ్గరికి వెళ్తే మాత్రం కపోతుగా ఉంటుంది. వేడిగాళ్ళు వేడి నీటి ఆవిరి మనల్ని టచ్ చేస్తుంటాయి. ఈ బాయిలింగ్ రివర్ రహస్యంగా ఉన్నట్టే ఉంటుంది, బయటకు పెద్దగా కనిపించదు. ఇలాంటి ఓ నది అక్కడ ఉందని పూర్వీకులు చెప్పుకునేవారు. కానీ ఎక్కడుందో మ్యాప్ పాయింటింగ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడంటే ఉపగ్రహాల ద్వారా గుర్తించడం జరిగింది. అప్పట్లో దీనికోసం చాలా మంది అన్వేషణ జరిపారు. అమెజాన్ అడవుల్లో అన్వేషణ అంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఆ అడవి ఎంత మంచిదో అంత ప్రమాదకరమైనది కూడా. కానీ పరిశోధకులు అత్యంత ధైర్య సాహసాలతో బాయిలింగ్ రివర్ ను కనిపెట్టారు. తాము కనుగొన్న అద్భుతాన్ని ప్రపంచానికి చూపించారు. ఈ నది పైకి అంత వేడిగా ఉన్నట్లు కనిపించదు. చూడ్డానికి ప్రశాంతంగా కనిపిస్తుంది. లోపల మాత్రం కుతుకుతా ఉడుకుతూ ఉంటుంది. నది ప్రారంభంలో నీటి ప్రవాహం చిన్నగానే ఉంది. రాను రాను అది పెద్దగా ఉందని పరిశోధనలో తేలింది. పైగా నదిలో ఉష్ణోగ్రతలు అన్ని చోట్ల ఒకేలా ఉండవు. నది ప్రారంభంలో నీటి వేడి 91 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. కొన్ని చోట్ల గరిష్టంగా 200 డిగ్రీలు కూడా ఉంటుంది. నీరు ఎంతగా వేడిగా ఉంటుందంటే ఆ నీటిని పాత్రలో తీసుకుని తేయాకు వేసుకుంటే ఇన్స్టెంట్ గా గ్రీన్ టీ తయారవుతుంది. అంతేకాదు ఒక్క నిమిషంలో గుడ్డు ఉడకబెట్టుకుని తినేయవచ్చు. పొరపాటున చేతిని నది నీటిలోకి పెడితే ప్రమాదం. అర సెకండ్ లో చేయగలిపోతుంది. ఈ నీరు శరీరంపై పడితే 3rd డిగ్రీ గాయాలవ్వడం ఖాయం అని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కడైనా కాలు జారి అందులో పడితే చావు తప్పదు. అయితే ఈ మధ్య కాలంలో పెరిగిన యూట్యూబర్ల సంచారం కారణంగా వారు చేసే సాహసాలతో పలు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నీటిలో జలచరాలు ఉండవు. జంతువులేవి ఈ నీటి కోసం రావు. ఒకవేళ వచ్చి పడిపోతే ఉడికిపోతాయి. ఇంతకీ ఆ నీరు ఎందుకు వేడిగా ఉంది? అది కనుగొనడానికే పరిశోధకులు ప్రాణాలకు తెగించి ప్రయాణించారు. చివరకు తెలుసుకున్న విషయం సైన్స్ ముందే చెప్పింది. భూమి లోపల పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ ప్రాంతంతో కనెక్షన్ ఉన్న నీరే ఇలా బయటకు ప్రవహిస్తుంటుంది. అలా ఒక చోటు నుంచి మాత్రమే కాదు, ప్రవాహం వెంటే అనేక చోట్లలో ఈ బాయిలింగ్ వాటర్ ఉపరితలానికి చేరుకుంటుంది. కాబట్టే నది పొడవునా వేడి నీరు ఉంటుంది. ఇలా నీరు వేడిగా ప్రవహించడాన్ని శాస్త్రజ్ఞులు జియోథర్మల్ హీటింగ్ అంటారు. ఈ నది మామూలుగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు పుట్టే ఉష్ణోగ్రతల కారణంగా కూడా జన్మించి ఉండవచ్చని శాస్త్రజ్ఞులు అంచనాలున్నాయి. ఆ థియరీ ప్రకారం చమురు తవ్వకాలు జరిపే పరిశ్రమలు పెరువియన్ వద్ద ఉన్నాయి. అయితే చమురు నిల్వలు తగ్గిపోవడం లేదా నిలిచిపోవడం కారణంగా గనులను అలాగే వదిలేశారు. ఓ అనుమానం మేరకు చమురు కంపెనీ వాళ్ళు ప్రమాదవశాత్తు అంటుకున్న చమురు బావిని అదుపు చేయలేక అలాగే వదిలేసి ఉంటారని, ఆ కారణంగా అలా ఆ ప్రాంతం తగలబడుతూ వేడి నీటి ప్రవాహాన్ని సృష్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చమురు తవ్వకాలు జరిపినట్టు ఆధారాలున్నాయి. అవి గూగుల్ చేస్తే కూడా తెలిసిపోతుందని అంటున్నారు. పెరువియన్ ప్రాంతానికి చెందిన పరిశ్రమలు ఇక్కడ భారీ చమురు నిల్వలపై కన్నేశాయని, ఆ క్రమంలో వారు చేసిన ప్రయత్నంలో ఏర్పడిన బ్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకపోవడంతో అలాగే వదిలేసి ఉంటారని అనుమానం. ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో అమెజాన్ అడవుల్లోని ఈ నదిపై జియోథర్మల్ సిస్టమ్ ఏర్పడి ఉండవచ్చని వాదన కూడా ఉంది. అయితే భూగర్భంలో మండే చమురు గ్యాస్ వల్ల కూడా ఇలా నీరు వేడెక్కే అవకాశం లేకపోలేదు. అయితే ఈ నీరు 100% సహజమైనది, కాలుష్యం లేనిదని పరిశోధనలో తేలింది. అమెజాన్ అడవులకు దగ్గరలో సహజంగానే గిరిజన తెగలు ఏర్పడుతుంటాయి. వారికి కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అమెజాన్ గురించి బాగా తెలుసు. అయితే నది అలా పొగలు కక్కడంపై వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి.
ఈ వేడి తమ పూర్వీకుల ఆత్మల వల్లే జరుగుతుందని స్థానికుల నమ్మకం. వీళ్ళు నిత్యం పూజించే యాకుమామ స్పిరిట్స్ వల్లే నది వేడెక్కుతుందని నమ్ముతారు. వీరు ఆత్మలకు భయపడతారు. చనిపోయిన వారంతా అక్కడే అడవుల్లోనే తిరుగుతున్నారని చెబుతున్నారు. పూర్వీకులు ఆగ్రహంగా ఉన్నందునే అలా వేడి నీరు వస్తుందని వారి నమ్మకం. అడవుల్లో వేడి నీరు చల్లని నీటిని కారణం యాకుమామ అనే పాము ఆకారపు ఆత్మ వల్ల జరుగుతుందని ఇలా కథలుగా చెబుతుంటారు. అందుకే వీరంతా ఈ బాయిలింగ్ రివర్ ను పవిత్రమైన నదిగా భావిస్తారు. ఈ నీటిని వాడితే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని వారి నమ్మకం. అందుకే నేటి కాలం ప్రకృతి వింతల్లో ఈ నది కూడా ఒకటిగా ఉంది. కొన్ని చోట్ల చల్లగా, కొన్ని చోట్ల చాలా వేడిగా ఉండటానికి కారణం స్థానికులు చేసిన తప్పుల వల్లే అని అంటారు ఇక్కడ గిరిజన ప్రజలు. జంతువులు సైతం తప్పు చేయడం వల్ల అందులో పడి మరణిస్తున్నాయి అంటున్నారు. ఇలా వింత కథలకు పుట్టినిల్లుగా మారింది అమెజాన్ బాయిలింగ్ రివర్. మొత్తం నది 9 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. పూర్తి డ్రై సీజన్ లో సైతం నిండుగా ప్రవహిస్తుంటుంది. అయితే ఎండాకాలంలో ఈ నీరు మరింత వేడెక్కుతుంది. నది వద్దకు వచ్చేవారు పూర్తి జాగ్రత్తలు తీసుకుని వస్తారు. నీటితో ఏ మాత్రం అలసత్వం చూపించరు. ఎందుకంటే నదితో జోక్స్ చేస్తే అది సీరియస్ కాన్సిక్వెన్సెస్ లకు దారితీస్తుందని వారికి తెలుసు. ఇప్పుడు ఈ నది గురించి గూగుల్ మ్యాపుల్లో వెతికినా ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రాంతానికి చేరేందుకు, పర్యాటకాన్ని పెంచేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ బాయిలింగ్ రివర్ వద్దకు వెళ్లడం ప్రమాదకరమని ముందే చెబుతున్నారు. పైగా అది చాలా మారుమూల అడవుల్లో ఏ సౌకర్యాలు లేని ప్రాంతంలో ఉంది. రోడ్ల సౌకర్యం లేదు. అక్కడ 2 రోజులు ఉండి రావాలన్నా కష్టం. పెరు ప్రభుత్వం అరకొర సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం బ్రెజిల్, పెరు దేశాల్లో నానాటికి పెరుగుతున్న కర్ర స్మగ్లింగ్ ప్రస్తుతం అమెజాన్ అడవులకు శాపంగా మారింది. నిత్యం అడవులను నరకడం సర్వసాధారణంగా మారింది. చమురు నిల్వల కోసం అన్వేషణ, ఖనిజాల కోసం వెతుకులాటలో అమెజాన్ అంతరించుకుపోయే దశకు చేరుకుంటుందని పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శతాబ్దాల దాకా అన్టచ్డ్ ఫారెస్ట్ గా పేరొందిన అమెజాన్ ఇప్పుడు ముందున్నంత దట్టంగా లేదనే వార్తలు వస్తున్నాయి.